వెండి ధర సగానికి పడిపోనుందా? పెరుగుట విరుగుటకే అన్న ప్రాథమిక సిద్ధాంతం సిల్వర్ ప్రైజెస్ హైక్లో వర్కౌట్ అవుతుందా? ప్రపంచ ఆర్థిక మందగమనం తీవ్రమైతే, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే, డాలర్ బలపడితే లేదా పెద్ద పెట్టుబడిదారులు కలిసి లాభాల బుకింగ్ ప్రారంభించినట్లయితే వెండి ధరలు 1980 లాగే డమాల్ మనడం ఖాయమా? అంటే నిశ్చితంగా సిల్వర్ మార్కెట్ను అబ్జర్వ్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ అవునని అంటున్నారు. 1980 సీన్ సిల్వర్ విషయంలో రిపీట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదని చెబుతున్నారు. ఇంతకీ 1980లో ఏం జరిగింది? అప్పుడు ఆకాశానికి తాకిన వెండి ధర ఎందుకు డమాల్ మన్నది? ఇప్పుడు మళ్ళీ అలాంటి సీన్ రిపీట్ అయ్యే అవకాశం నిజంగానే ఉందా? లెట్స్ వాచ్. వెండి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. దీంతో సామాన్యుడికి అందనంత ఎత్తులోకి వెళ్లిపోయింది వెండి. దీంతో బంగారానికి ఎప్పుడో దూరమైన సామాన్యుడు ఇప్పుడు వెండిని కూడా కొనలేని పరిస్థితి వచ్చింది. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే వెండి 40 నుంచి 50% పెరిగిపోయింది. MCXలో వెండి ధర కిలోకు 3.75 లక్షలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సుకు $110 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వెండికి సంబంధించి వార్త బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే వెండి ధర సగానికి పడిపోతుందా? 1980 నాటి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని. ఎందుకంటే 1980 మార్చి 27న రాత్రికి రాత్రే ఒక్కసారిగా వెండి ధరలు పాతాళానికి పడిపోయాయి. దానికంటే ముందు కూడా విపరీతంగా వెండి ధరలు పెరిగి ఉండే. దీంతో ఇది చర్చకు దారితీసింది. అయితే 1980లో ఏం జరిగిందనే విషయానికొస్తే, 1979 నుంచి 1980లో అమెరికన్ బిలియనీర్ సోదరులు, వీళ్ళనే హంట్ బ్రదర్స్ అని అంటారు. వీళ్ళు వెండిపై భారీ పందెం వేశారు. ఇద్దరు సోదరులు భౌతిక వెండి ఫ్యూచర్లలో చాలా పెద్ద స్థానాన్ని నిర్మించుకున్నారు. దీంతో హంట్ బ్రదర్స్ ప్రపంచంలో వెండి సరఫరాలో 50 నుంచి 60% నియంత్రణలోకి తీసుకున్నారు. దీని ఫలితంగా వెండి ధరలు అనూహ్యంగా పెరిగాయి. అప్పట్లోనే ఔన్సుకు $50లకు చేరుకున్నాయి. అయితే అమెరికన్ నియంత్రణ సంస్థలు అప్పుడు కఠినమైన నియమాలను విధించాయి, మార్జిన్లను పెంచాయి, ట్రేడింగ్ పై పరిమితులను విధించాయి. దీని ఫలితంగా 1980 మార్చి 27న హంట్ బ్రదర్స్ స్థానం మార్జిన్ కాల్ కారణంగా కుప్పకూలింది. వెండి ధర ఒకే రోజులో $50 నుండి $10.80 పడిపోయింది. అందుకే 1980 మార్చి 27ను సిల్వర్ థర్స్డే అని పిలుస్తారు. ఇది చరిత్రలో వెండి పతనాన్ని సూచిస్తుంది. ఇక ఈ సంఘటన తర్వాత హంట్ బ్రదర్స్ దివాలా తీశారు. వెండి ధరలు చాలా సంవత్సరాలు $5 నుంచి $10 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా వెండి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిలో వెండి 3.75 లక్షలకు చేరుకుంది. అటువంటి పరిస్థితిలో వెండిలో ఇంత వేగంగా పెరుగుదల దాని క్షీణతకు కారణం అవుతుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. సిల్వర్ థర్స్డే సీన్ ఇప్పుడు అన్ని మార్కెట్ల పరిస్థితుల్లో రిపీట్ అయ్యే ఛాన్స్ లేదన్న వాదన కూడా జోరుగా సాగుతోంది. దీనికి కారణాలు కూడా లేకుండా పోలేదు. ఎందుకంటే 1980ల నాటి వెండి మార్కెట్కు నేటి వెండి మార్కెట్కు చాలా తేడా ఉంది. అప్పట్లో వెండి మార్కెట్ కొందరి గుత్తాధిపత్యంలోనే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏ ఒక్క పెట్టుబడిదారుడు లేదా సమూహం మొత్తం మార్కెట్ను నియంత్రించడం దాదాపు అసాధ్యం. గ్లోబల్ ఎక్స్చేంజ్లు, కఠినమైన నిబంధనలు, పారదర్శక వాణిజ్య వ్యవస్థలు, పర్యవేక్షణ సంస్థలు మార్కెట్ను గతంలో కంటే సురక్షితంగా చేస్తాయి. దీంతో పాటు 1980 నాటి వెండి మార్కెట్ పెట్టుబడికి డిమాండ్ లేదు. కానీ ఇప్పుడు వెండి బలమైన పారిశ్రామిక డిమాండ్ను కలిగి ఉంది. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, వైద్య పరికరాలు సహా అన్ని రంగాలలో వెండి వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచ దేశాలు బంగారాన్ని భరోసా కోసం ఖజానాల్లో నింపుకుంటుంటే వెండిని భవిష్యత్తు అవసరాల కోసం పోగు చేసుకుంటున్నారు. దీన్ని ఒక పారిశ్రామిక పెట్టుబడిగా చూస్తున్నాయి. దీంతో రోజురోజుకు వెండి సామాన్యులకు దూరమవుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెండి ధరలు 1980ల రాత్రికి రాత్రి డమాల్ అయ్యే పరిస్థితులు లేకపోలేవని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక అస్థిరత పెరిగితే, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం హైలో ఉంటే, డాలర్ బలపడితే లేదా పెద్ద పెట్టుబడిదారులు కలిసి లాభాల బుకింగ్ ప్రారంభించినట్లయితే అటువంటి పరిస్థితిలో వెండి ధరలు ఒక్కసారిగా తగ్గవచ్చు.